మరియు ఈ డిపార్చర్ ఏదైతే ఉందో ఆ ప్లేస్లో జరుగుతున్న కన్స్ట్రక్షన్లో నిన్న మధ్యాహ్నం 12 గంటలకి ఒక ప్రమాదం జరిగింది. ముఖ్యంగా 3 స్పాన్స్కి సంబంధించినటువంటి అరేంజ్మెంట్ జరుగుతుండగా ఎగ్జిక్యూషన్లో కొంచెం ప్రాబ్లం జరిగి అవి సడన్గా కూలిపోవడం జరిగింది. అదృష్టవశాత్తు ఎవరికి పెద్దగా దెబ్బలు తగలలేదు. అదేవిధంగా సేఫ్గానే ఉన్నారు. వాళ్ళందరూ కూడా చిన్న చిన్న ఫస్ట్ ఎయిడ్తోనే సేఫ్గా ఉన్నారు. బట్ ఏ రకంగా చూసినప్పటికీ కూడా ఎంత బాగా ప్లాన్ చేసినా దాని ఎగ్జిక్యూషన్లో సరైనటువంటి విధానం లేకపోతే ఇలాంటి ఇబ్బందులు వస్తాయనేటువంటి మాట వినపడుతూ ఉంది. ఈ సందర్భంగా వారితోటి ఆ కాంట్రాక్టర్ గారితో ఎగ్జిక్యూట్ చేస్తున్నటువంటి ఇంజనీర్స్తో వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. నేను ఈ స్థానిక శాసనసభ్యులు బలరామకృష్ణ గారు వారు చెప్పేదాని ప్రకారం ఇది అకస్మాత్తుగా జరిగినటువంటి ఇబ్బంది, ఆ వెయిట్ కాయలేక పడిపోయింది అనేటువంటి మాట వారు చెప్తున్నారు. ఫిట్టింగ్ చేస్తున్న బోల్ట్స్ ఊడిపోయి అలా పడిపోయింది అనేటువంటిది వారు చెప్తూ ఉన్నారు. కానీ ఇక్కడ మేము వచ్చి చూసిన తర్వాత, ప్రత్యక్షంగా చూసిన తర్వాత నాకు అనిపించింది మరింత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం. దీన్ని ప్లానింగ్ ఒక ఎత్తు అయితే దాన్ని ఎగ్జిక్యూట్ చేసే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. చాలామంది వర్కర్స్ పనిచేస్తూ ఉంటారు. అదే సందర్భంలో ఇక్కడ హెవీ మెటల్ ఉపయోగిస్తారు కనుక ఇవి ప్రమాదం జరిగించే విధంగా ఉంటాయి. దాని మీద మైన్యూట్ ప్లానింగ్ చేసుకుంటే తప్పితే, ఎగ్జిక్యూషన్ కూడా జాగ్రత్తగా చేస్తే తప్పితే దీన్ని సక్రమంగా తీసుకెళ్ళాం. బయట ప్రపంచానికి ఇదేదో ఎయిర్పోర్ట్కి చాలా పెద్ద ప్రమాదం జరిగిపోయింది అనేటువంటి విధంగా బయటకు వెళ్ళింది. అది కాకపోయినప్పటికీ కూడా దీన్ని జాగ్రత్తగా ఉండాలనేటువంటి మాట మేము తెలియజేస్తున్నాం. దాంతోపాటు దీని మీద ఒక ఎంక్వైరీ వేసి దీన్ని ప్రాపర్గా దీన్ని నివేదికను తెప్పించుకుని అందరం కలిసి దీన్ని ఏ రకంగా ఫర్దర్గా వే ఫార్వర్డ్ ఉండాలనేటువంటి దాని విషయంలో కూడా ఒక స్పష్టమైనటువంటి అవగాహనతో ముందుకు వెళ్ళడానికి ఈ నివేదికను కూడా మేము ఉపయోగించడం జరుగుతుంది. ఎంక్వైరీ మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది, ఏ రకంగా జరిగింది అనేది. దీన్ని ఇప్పుడే నేను కేంద్ర మంత్రి, విమానయాన శాఖ మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు గారికి ప్రయత్నించాను. ఆయనతో కూడా మాట్లాడతాం, ఆయనతో మాట్లాడే విషయాన్ని వివరించి దీని మీద ఏ రకమైన కార్యక్రమం చేయాలో దాన్ని ముందుకు తీసుకెళ్తాం. అదేవిధంగా ఉదయం మా ఎంపీ గారు పురంధేశ్వరి గారు కూడా విజిట్ చేయడం జరిగింది. వారు కూడా ఎంక్వైరీ గురించి మాట్లాడారు. ఏదైనా జాగ్రత్తగా ఉండకపోతే పెద్ద పెద్ద ప్రమాదాలు జరుగుతాయి. ఇప్పుడు అదృష్టవశాత్తు వాళ్ళు చిన్న దెబ్బలతోటి 2-3 బయటపడ్డారు. కానీ లేకపోతే పెద్ద ప్రమాదం జరిగితే దీనికి ప్రాణాలు తిరిగి తీసుకురాలేం కనుక ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిందిగా వారందరికీ మేము తెలియజెప్తున్నాం. వాళ్ళు అలా ఉండకపోతే మాత్రం దీన్ని ఇప్పటివరకు సరైనటువంటి పర్యవేక్షణ గత ప్రభుత్వం చేయలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో సరైనటువంటి పర్యవేక్షణ చేసి ఇబ్బందులు జరగకుండా ఉండడానికి చూడడానికి వీలుగా మేము ప్రయత్నిస్తాం. ఓకే. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎయిర్ కనెక్టివిటీ ఈ రాష్ట్రంలో పెంచాలన్న ఆలోచనతో ఎక్కడికక్కడ ఎయిర్పోర్ట్స్ ఎక్స్పాన్షన్ పైన దృష్టి సారించడం జరిగింది. దాంట్లో భాగంగా విజయవాడ ఎయిర్పోర్ట్లో ఏదైతే కాంట్రాక్టర్ జాప్యం జరుగుతూ ఉందో తక్షణమే ఆయన యొక్క టెండర్ని క్యాన్సిల్ చేసి న్యూ టెండర్ కూడా ఫ్లోట్ చేయడం జరిగింది. అదే రీతిలో రాజమహేంద్రవరం పైన కూడా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు, అలాగే ఎంపీ పురంధేశ్వరి గారు వీళ్ళందరూ కూడా సమీక్షిస్తూ కాంట్రాక్టర్స్ తోటి ఇచ్చిన టైం లైన్లోని కంప్లీట్ చేయాలన్న దాని మీద ఎక్కడా కూడా నాణ్యత ప్రమాణాల్లోనే ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా చెయ్యాలన్నది మా తాలూకు ఆలోచన. దురదృష్టమైన సంఘటన జరిగింది. బీమ్స్ అన్నీ కూడా కాంక్రీట్ స్ట్రక్చర్ వైజ్ అంతా బాగానే ఉంది. కానీ ఏదైతే ఈ యొక్క ఎరెక్షన్ ఏదైతే ఉందో ఈ టెక్నికల్ ఫ్యాక్టర్స్లో ఎక్కడైనా సరే లోపాలు ఉన్నాయేమో చూడవలసిన అవసరం ఉంది. ఐఐటి టీం కూడా చెన్నై వారు వచ్చారు, వాళ్ళు కూడా స్టడీ చేస్తూ ఉన్నారు, వాళ్ళ ఫైండింగ్స్ కూడా ఇస్తారు. కాంట్రాక్టర్స్ తోటి అధికారులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడికక్కడ మరి జరిగిన మిస్టేక్ని అంతా కూడా రెక్టిఫై చేసుకొని ఏదైతే టైం బౌండ్లోని ప్రాజెక్ట్ కంప్లీట్ చేసే విధంగా కూడా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా ఎక్కడైనా తప్పు జరిగితే మాత్రం కఠినమైన చర్యలు ఉంటాయి. దాంట్లోనే మోమాటాలు ఏమీ లేవు. ఎందుకంటే ఈరోజు ఎన్డీఏ కూటమిగా ఒకటి నాణ్యత ప్రమాణాలతో పాటు టైం బౌండ్తో పాటు ఎక్కడా కూడా మనకి ఈ సేఫ్టీ మెజర్స్లో ఇబ్బంది కలిగించే అంశాలు ఏదున్నా కూడా ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే ఉండదు. ఫైండింగ్స్ అన్నీ కూడా వచ్చిన తర్వాత దాని మీద కూడా ఒకసారి స్టడీ చేసి గౌరవ పార్లమెంట్ సభ్యురాలు, అలాగే శాసనసభ్యులు, అలాగే రుడా చైర్మన్ అందరూ కూడా కూర్చొని ఇదేదైతే చాలామంది ట్రావెల్ చేసే వాళ్ళందరూ కూడా భయపడతా ఉన్నారు. ఇదేంటిది కొత్త ఎయిర్పోర్ట్ ఇంకా ఓపెన్ అవ్వకుండానే ఏంటి దుస్థితి వచ్చిందని కాస్త అయితే లోపల ఒక దిగులు అనేది ఉంది. ఇవన్నీ కూడా ట్రూ ఫైండింగ్స్ ఏంటున్నాయో అన్నీ కూడా ప్రజలకి బహిర్గతం చేసి వాస్తవ పరిస్థితి ఏంటన్నది కూడా తెలియజేసి
త్వరగతిన ఇవన్నీ కూడా సరి చేసుకుని ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం తీసుకుంటాం.